మేడం ఈ సందర్భంగా మనం చాలాసార్లు ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. అయితే మీరు ఒంటరి పోరాటం అనే చెప్పాలి. నిజంగా ఒక బీసీ మహిళ అయినటువంటి మీరు మీ యొక్క పాప విషయంలో రకరకాలుగా ఇటు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు దాకా కూడా ప్రయాణం చేశారు మీరు. సో ఈరోజు తనకి ఫైనల్‌గా జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్‌ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? మీరు ఈ యొక్క జడ్జిమెంట్ విషయంలో సాటిస్ఫైగా ఉన్నారా? ఈరోజు మార్నింగ్ 10:30కి జడ్జిమెంట్ అనౌన్స్ అయింది సార్. సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ కేసును ఆర్గ్యుమెంట్ చేసి ఫైనల్ చేశారు. అంటే ట్రయల్స్ అంతా కూడా ఇద్దరు జడ్జెస్ సమక్షంలో జరిగింది డబుల్ బెంచ్లో. ఈరోజు ఇద్దరు జడ్జెస్ అనౌన్స్ చేశారు. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హైకోర్టులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో అదే జడ్జిమెంట్ను కన్ఫర్మ్ చేసిండ్రో, అదే జడ్జిమెంట్లో ఉన్న పనిష్మెంట్ ఏదైతే ఉందో అదే దాన్నే కన్ఫర్మ్ చేశారు. ఐ రెస్పెక్ట్ ద సుప్రీంకోర్ట్, ఎందుకంటే మన దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం. సో కంపల్సరీ మనం గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను గౌరవం ఇస్తున్నాను సుప్రీంకోర్టుకి. వాళ్ళు జడ్జెస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అన్ని విధాల చట్ట పరిధిలోకి చూసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో ఇచ్చిన జడ్జిమెంట్ను గౌరవిస్తున్నాను, జడ్జిమెంట్ను రిసీవ్ చేసుకుంటున్నాను. బట్ అది న్యాయపరంగా. కానీ ఒక తల్లిగా, ఒక విక్టిమ్ ఫ్యామిలీ హెడ్గా కొద్దిగా నాకు అసంతృప్తి ఉంది. నా బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుందని అనుకోవట్లేదు. నాకు కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే నేను పోరాటం చేసింది, నా బిడ్డ చనిపోయింది, ఒక ప్రాణం పోయింది, మా కుటుంబం అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. నా బిడ్డ భవిష్యత్తును చిదిమేశారు, నా బిడ్డను చంపేశారు, నా బిడ్డ రేప్ చేయబడింది అనేది ఒక తల్లి ఆవేదన. నేను నా కూతురు చనిపోయినప్పటి నుంచి ఈరోజు సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిన జడ్జిమెంట్ వరకే కాదు, నేను బతుకున్నంత వరకు ఇదే చెప్తాను. నేను నమ్మిన నిజం అది. నా బిడ్డ సూసైడ్ చేసుకోవాల్సినంత బలహీనరాలు కాదు. అంటే మేడం, ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తీర్పులో ఏమైతే ఉన్నది, ప్రేరేపించబడింది, ఇది ఒక రేప్ అండ్ మర్డర్ కాదు. ఇద్దరు ప్రేమికులలో సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఈ పాపని ఆత్మహత్యకు ప్రేరేపించడం జరిగింది. అందుకు గాను 2 ఏళ్ల జైలు శిక్ష అనేది మనం ఫైనల్ జడ్జిమెంట్లో విన్నాం. అయితే ఇప్పుడు మీరు ఈ జడ్జిమెంట్ విషయంలో ఎందుకు మీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా అందరినీ కూడా మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు న్యాయం జరగలేదని ఎందుకు అనుకుంటున్నారు? దానికి కారణం ఏంటంటారు? అంటే ఒకటే సార్, మీరు చెప్పినట్టుగానే ఆత్మహత్య అనుకున్నాం. ఇద్దరు మ్యూచువల్గా చనిపోదాం అనుకున్నారు, పాయిజన్ కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నారు, ఎక్కడికో కార్లోకి వెళ్ళారని అనుకున్నాం. నాట్ మై ఒపీనియన్, అనుకున్నాం. వెళ్ళారు అనుకున్నాం. ప్రత్యూష ఎక్కువ తాగింది, నువ్వు తక్కువ తాగినావు. ఇది సిద్ధార్థ రెడ్డి స్టోరీ. ఉన్నారు కార్లో. మరి చనిపోవాలి అనుకున్న వాళ్ళు ప్రత్యూషను తీసుకుపోయి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేసినావు? నువ్వెందుకు అడ్మిట్ అయినావు? చనిపోవాలి కదా. మీరు చనిపోవాలా అనుకున్నారు, ప్రేమికులము, మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ప్రత్యూషను ఎంకరేజ్ చేసినావు, చనిపోదామని చెప్పినావు, ప్రేరేపించినావు, ఆమెకు తాగిపించినావు. నువ్వు తాగినవా లేదా తెలియదు, పూసుకొని ఉండొచ్చు స్మెల్ రావడానికి, చేసినావు, ఆమె చనిపోయేటట్టు చేసినావు. మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసినావు? ఇద్దరు చనిపోవాలనుకున్న వాళ్ళు చనిపోవాలి కదా సార్. అక్కడే మీకు డౌట్ వస్తుంది అనుకుంటా. అదేలేండి. అంటే అక్కడ ఉన్నటువంటి జరిగిన విషయాలంటే తెలిసి చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఒక అభిప్రాయంగా వచ్చారు. అంతే కదా సార్. అందుకని నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదే కాదు. నేను నా పెంపకంలో అలాంటి పిరికితనాన్ని నా బిడ్డకు పోయలే. నేను రెస్పాన్సిబిలిటీ గర్ల్గా తయారు చేసిన, ఒక ధైర్యవంతురాలుగా తయారు చేసిన, నాకు సపోర్టుగా, నా కుటుంబానికి సపోర్టుగా ఉండేటట్టు తయారు చేసిన. అలాంటి కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఎట్లా అనుకుంటా ఒక తల్లిగా? మీకు ఇక్కడే మీకు ఇన్సిడెంట్స్ కనబడుతున్నాయి కదా. కరెక్ట్. తీసుకుపోయినా హాస్పిటల్ అడ్మిట్ చేసినావు. బాయ్ ఎందుకు అడ్మిట్ చేసినావు? అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే అబద్ధం ఉందనేది తెలవాలి. మరి కోర్టులు ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు తెలియదు. అది జడ్జెస్ ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు తెలియదు. అంటే ఎవిడెన్సెస్ అనేది ఇంపార్టెంట్ కదండి కోర్టుకి. ఇప్పుడు మీరంటే ఒక తల్లిగా మీరు విన్నది చూసింది మీరు చెప్తున్నారు. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ కదా. ఎవిడెన్స్ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎవిడెన్స్ విషయంలో సార్, పాప చనిపోగానే
నేను భువనగిరికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని పేపర్లలో టీవీ ఛానల్లో చూసిన దిస్ ఈజ్ సస్పెక్టెడ్ డెత్, నార్మల్ డెత్ కాదు అనేది వచ్చింది. ఆన్ ది స్పాట్ నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో మొత్తం తిరిగిన, ఎవిడెన్స్ కలెక్ట్ కోసం తిరిగిన, హాస్పిటల్కి వెళ్ళిన, కేర్ హాస్పిటల్కి వెళ్ళిన. ఫస్ట్ నేను అడిగిందే నా కూతురు బట్టలు నాకు ఇచ్చేసేయండి, నన్ను డ్రెస్ చేంజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ తెమ్మండి అంటే నేను ఆదరా ఇంటికి వచ్చేసి ఆ బాధలో కూడా నేను డ్రెస్ తీసుకొని వచ్చి మీ చేతిలో పెట్టిన. మీరు డ్రెస్ చేంజ్ చేసిన హాఫ్ అన్ అవర్కే పాప చనిపోయిందని చెప్పారు. చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఎందుకు ఇవ్వలే? అంటే వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ చెప్పేది, కేర్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, అదే సార్ నేను అదే అంటున్నా. పర్సన్ కి మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో బట్టలు కట్ చేసేస్తాము, ముక్కలుగా కట్ చేస్తాము, కాబట్టి అందుకే వాళ్ళకి ఇవ్వలేదు. దాంతో పాటుగా తన మోషన్ కి వెళ్ళడం ఎట్లా కట్ చేస్తారు సార్? మీరు చెప్పండి. తీయలేమా? చేస్తే ఈ సైడ్ చేస్తారు, ఈ సైడ్ చేస్తారు, తీసేస్తారు. ఒకవేళ తీయలేని పక్షం ముక్కలు ఎట్లా కట్ చేస్తారు? మాకు చెప్పింది ఏంటంటే ప్రత్యూష పైజామాలో మోషన్ చేసింది, అందుకని తీసుకుపోయి డస్ట్బిన్లో వేసినాము. తెల్లారి మా హాస్పిటల్ సర్వెంట్స్ తీసుకుపోయి కాల్ చేసిండు. మేము ఎవ్రీడే ఎప్పటికప్పుడు అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా తగలబెట్టేస్తాము. అందులో భాగంగానే ప్రత్యూష డ్రెస్ తీసుకుపోయి తగలబెట్టేసిండు అన్నారు. నేనేమంటున్నంటే, ఒక సస్పెక్టెడ్ పేషెంట్ మెడికో లీగల్ కింద హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి సంబంధించినవి ఎవ్రీ ఆర్టికల్ ప్రిజర్వ్ చేయాలి యాజ్ పర్ లా. ఓకే, లీగల్ కేసు కాబట్టి మెడికో లీగల్ కేసు ప్రిజర్వ్ చేయాలి. మీరెందుకు ప్రిజర్వ్ చేయలేదు? నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్ అంటారు దాన్ని. మీదో కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ అంటే పేరెన్నిక దన్నది. వైద్యో నారాయణ అని చెప్పేసి నా బిడ్డను ఆపదలో తీసుకొచ్చి మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీరు మెడికో లీగల్ కింద నాకు డ్రెస్ ఇవ్వలేకపోయిండ్రు, అన్వాంటెడ్ ఆర్టికల్స్ ఇచ్చిండ్రు. మెళ్ళో చైన్ అని, రింగ్ అని, టాప్స్ అని, చెప్పులను మాత్రం బాగా ప్యాక్ చేసి దానికి టేప్ చుట్టి దానికి కవర్లు పెట్టి సెల్ఫ్లో పెట్టి ఆ సెల్ఫ్లో నుంచి తీసి 4 రోజుల తర్వాత నన్ను పిలిచి నా చేతిలో పెట్టి, చెప్పులు ప్రిజర్వ్ చేయొచ్చు, ఆర్టికల్స్ను మదర్కి ఇవ్వచ్చు, బట్టలు ఎందుకు ఇవ్వచ్చు సార్? నేను కనలేదు ఆ బిడ్డని, నేను కన్నాను కదా. చిన్నప్పటి నుంచి నేను అన్ని సేవలు చేయకుండానే పిల్లలు పెంచుతారా? ఏ తల్లైనా మూత్రం ఎత్తుతుంది, మోషన్ ఎత్తుతుంది, అన్ని చేస్తుంది, కడుగుతుంది, అన్ని చేసి పెంచుకుంటుంది తల్లి. అదే కన్న తల్లి అంటారు, మాతృప్రేమ అంటారు. మీకు అసహ్యం కావచ్చు, నాకేం అసహ్యం? నా బిడ్డ నేను అదే విధంగా అందరు తల్లులు పెంచుకున్నట్టే నేను పెంచుకున్న, అందరు తల్లులు సేవ చేసినట్టే నేను చేసిన. నాకేం అసహ్యం సార్? నా బిడ్డ నాకెందుకు ఇయ్యలే? ఇర్రెస్పెక్టివ్గా అట్టెట్లా తగలబెడతారు. ఓకే, కింద పైజామాలో మోషంది, పైదేది ఎందుకు ఇలే? దాచిపెట్టాల్సిన బాధ్యత మీది కాదా? ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తారు, అదెందుకు ప్రిజర్వ్ చేయలే? అటువంటి సంఘటనల వల్ల మీకు సస్పెక్ట్ ఎక్కువైంది. అక్కడ సస్పెక్ట్ అంటారు సార్, ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటారు దాన్ని. ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటారు. ఎవిడెన్స్ ఎందుకు నాశనం చేసిండ్రు? ఏ దాంట్లో అయినా సార్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ స్పాట్లో ఆ పర్సన్, ఏ పర్సన్ అయితే ఆ ఇన్సిడెంట్ ఫేస్ చేసిండ్రో ఆ పర్సన్ మీద ఉన్న బట్టలు కానీ ఆర్టికల్స్ కానీ మెయిన్ ఎవిడెన్స్. అవును కదా, ముఖ్యంగా ఇటువంటి కేసెస్ లో ఇంకెక్కువ మెయిన్ ఎవిడెన్స్. ఆ మెయిన్ ఎవిడెన్స్ అంటే ఎక్కువ మంది ఉన్నవి, అవి ఉన్నాయి అన్ని మళ్ళీ ల్యాబ్కి పంపిస్తే అన్ని టెస్ట్లలో బయటపడతాయి అని చెప్పి దాన్ని తగలబెట్టేసిండ్రు. ఈజీగా కామన్ పీపుల్ ఏమీ తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సార్. ఇది డ్రెస్ను మాయం ఎందుకు అయింది అన్నది, ఎందుకు తగలబెట్టారు అంటే ఎవిడెన్స్ దొరకకుండా తగలబెట్టేసింది.